అనంతపురం ఈ పేరు వింటేనే కరువు రక్కసి కోరలు చాచిన దృశ్యాలు కళ్ళ ముందు కదలాడతాయి. కానీ అదే గడ్డపై లక్షలాది మందికి అన్నం పెట్టి అక్షరం నేర్పించి ఆరోగ్యాన్ని ప్రసాదించిన అపర భగీరథుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రార్. ఆయన స్థాపించిన ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఒక మహావృక్షం. అయితే ఆ వృక్షానికి నీరందకుండా విదేశీ నిధుల గొంతు నొక్కితే వేలాది మంది అనాథుల భవిష్యత్తు అంధకారమైతే అప్పుడు ఓ యువ నాయకుడు కదిలాడు. ఢిల్లీ పీఠాన్ని కదిలించాడు. ఆయనే నారా లోకేష్. అనంతపురం జిల్లాలో ఆర్డిటి అంటే కేవలం ఒక ఎన్జిఓనే కాదు, అది ఒక నమ్మకం. ఫాదర్ ఫెర్రార్ వేసిన పునాది ఈరోజు వేల మంది వికలాంగులకు చేదోడుగా, లక్షలాది మంది రైతులకు తోడుగా నిలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన FCRA అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం కఠిన నిబంధనల వల్ల ఆర్డిటి రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ నిలిచిపోయింది. విదేశీ నిధులు రాకపోవడంతో ఆర్డిటి నిర్వహిస్తున్న విద్య విషయంలో అయితేనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఇది కేవలం ఒక సంస్థ సమస్య కాదని, ఇది తన సొంత జిల్లా ప్రజల ప్రాణ సంకటమని భావించారు. లోకేష్ వెంటనే రంగంలోకి దిగి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ముందుగా ఆర్డిటి ప్రతినిధులతో భేటీ అయ్యి టెక్నికల్ గా ఎక్కడ ఇబ్బంది వస్తుందో అధ్యయనం చేశారు. లోకేష్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రులను, అమిత్ షా కార్యాలయ అధికారులను కలిశారు. అక్కడ ఆయన వినిపించిన వాదన అందరినీ ఆలోచింపచేసింది. లోకేష్ నిరంతర పర్యవేక్షణ, కేంద్రంతో జరిపిన సంప్రదింపులు ఫలించాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మనసు మార్చుకుంది. ఆర్డిటికి FCRA రిజిస్ట్రేషన్ ను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.